మీ అందరికీ వందనాలండి. నిన్నటి దినమున నాశనకరమైన నాలుకను గురించి మనం తెలుసుకున్నాము. ఈ నాశనకరమైన నాలుక ఏం చేస్తుంది? దీని వశమున జీవ మరణములు దీని వశమున ఉన్నాయి. దీనికి ప్రీతిపడి వారు దాని ఫలాన్ని మనం తింటాము. అంటే దీని అర్థం ఏంటంటే, మనం చెడ్డగా మన నాలుక చెడ్డ మాటలు పలకడం ద్వారా చెడ్డ ఫలమును మనం పొందుకుంటాము. అదే నాలుక ఇది చిన్న అవయవమై ఉండి బహుగా ఆగిరిపడుతూ అలాగే నాశనానికి ఇది నడిపిస్తూ ఉంటుంది. చెడ్డ మాటలు మాట్లాడడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, అలా మనం దీన్ని ఉపయోగించినట్లయితే ఇది పెద్ద నాశనాన్ని తీసుకొస్తుంది. తీర్పు దినాన మనం లెక్క చెప్పవలసి వస్తుంది. అలాంటి నాలుకను మనం చూసాము. అలాగే మంచి నాలుకలు కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. అయితే నాలుకలు, ఆ మంచి నాలుకలు 7 రకాలు. అవేంటో తెలుసుకుందాము. ఎంపిక చేయదగిన నాలుక, ఎంపిక చేసిన నాలుక అంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పలికిమాలినది. నీతిమంతుల నాలుక అంటండి ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైన అంటే శ్రేష్టమైన, అలాగే అద్భుతమైన, ఉన్నతమైన. నీతిమంతులు ఎలాంటి మాటలు మాట్లాడతారు? మంచి మాటలు. ఇతరులకి ఏదైనా చెప్పాలంటే మంచి మాటలు వాళ్ళు బోధిస్తారు. ఎదుటివారు దారి తప్పిపోతుంటే, త్రోవ తప్పిపోతుంటే, దేవుని నుండి దూరం అవుతుంటే నీతిమంతులు వాళ్ళని సరైన మార్గంలో పెట్టి వారికి దేవుని మాటలను బోధించి వారిని దేవుని మార్గంలో నడిచేలా చేస్తారు. అలాంటిది ఈ నాలుక. నీతిమంతులు అలాంటి నాలుకను కలిగి ఉంటారు. భక్తిహీనుల ఆలోచన పలికి మాలినది. భక్తిహీనులు దేవుని విడిచి తిరిగి వారి ఆలోచన ఎలా ఉంటుంది? అది పనికి మాలిన నాలుక. వారు ఇతరులని వాళ్ళు వెళ్ళేదే చెడు మార్గం. వాళ్ళు ఇంకొకరిని కూడా చెడు మార్గంలోకి నడిపించే నాలుకలాగా వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే వివేకము కలిగిన నాలుక ఉంది. అది ఎక్కడుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు. జ్ఞానుల నాలుక ఏం చేస్తుంది? వ్యర్థమైన మాటలు వాళ్ళు ఉచ్చరించరు. జ్ఞానులు వ్యర్థమైన మాటలను ఉచ్చరించరు. వారు జ్ఞానాంశములు పలుకుతారు. తెలివి లేని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. జ్ఞానాంశములు నేర్చుకొని వారి దగ్గర మనం బుద్ధి తెచ్చుకోవచ్చు. అలాగే బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలు, మూఢనమ్మకాలు, మూఢవాక్యాలు, మూఢ విషయాల గురించి, ఇతరులు చెడిపోయే విషయాల గురించి వ్యర్థమైన మాటలను ఉచ్చరించుకుంటూ, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ, వ్యర్థమైన వాటిని బోధిస్తూ, వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా వివేకం కలిగిన నాలుక అది ఎవరికి ఉంటుంది? నీతిమంతులకు ఉంటుంది, జ్ఞానులకు ఉంటుంది. ఆ జ్ఞానులు ఏం చేస్తారు? మనోహరమైన జ్ఞానాంశాలని పలుకుతారు. ఇది జ్ఞానము, వివేకము, జ్ఞానము కలిగిన నాలుక. ముందు చెప్పింది ఎంపిక చేయదగిన నాలుక. ఇది ప్రశస్తమైన వెండి వంటిది. అలాగే సంపూర్ణమైన నాలుక. సంపూర్ణమైన నాలుక గురించి మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికము అంటే మృదువైన. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక, మనం సాత్వికము కలిగి నడుచుకోవాలి. సాత్వికమైన మృదువైన మాటలు మనం ఎల్లప్పుడూ మాట్లాడాలి. అటువంటి నాలుక మనకు జీవాన్ని కలగజేస్తుంది. మొదట చూసిందైతే అది శ్రేష్టమైన మాటలను పలుకుతుంది. రెండవ నాలుక ఏంటది? వివేకము కలిగిన నాలుక. వివేకము కలిగిన నాలుక జ్ఞానాంశములు పలుకుతుంది. అలాగే సంపూర్ణమైన నాలుక, అటువంటి నాలుక జీవమును కలగజేయడానికి, మార్గాన్ని చూపడానికి మనకు బోధిస్తూ ఉంటుంది. తర్వాత దయగలిగిన నాలుక. దయగలిగిన నాలుక గురించి సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగి మనం మాట్లాడేటప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడాలి. జ్ఞానము కలిగి మన నోరు తెరిచి మన సమాధానం చెప్పాలి. అయితే కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృపగల దయగల ఉపదేశమును వాళ్ళు బోధిస్తారు. దయగల హృదయంలో నుండి కనికరము గల మాటలు వస్తాయి. సో మనం ఈ నాలుకను చూసాము. ఇంకా 3 నాలుకలు ఉన్నాయి, అవి రేపు చూద్దాము.
ఇప్పుడు మనం చూసిన నాలుక ఏంటాయి? ఒకటి శ్రేష్టమైన నాలుక, అంటే అద్భుతమైన నాలుక, ఉన్నతమైన నాలుక, మంచి మాటలు మాట్లాడే నాలుక. అలాగే వివేకము కలిగిన నాలుక. ఈ నాలుక జ్ఞానాంశములు, జ్ఞానము కలిగిన మాటలను మాట్లాడుతుంది. సంపూర్ణమైన నాలుక. ఈ నాలుక సాత్వికమైన నాలుక, మృదువుగా మాట్లాడుతుంది. అలాగే అటువంటి నాలుక జీవానికి జీవమును కలుగజేస్తుంది. అలాగే దయ కలిగిన నాలుక, దయ కలిగి మృదువు మాటలు మాట్లాడుతూ కృపగల ఉపదేశాన్ని మనకు బోధిస్తుంది. అటువంటి నాలుకను నేను కలిగి ఉన్నట్లయితే ఎటువంటి అనర్థాలు జరగవు. నాశనకరమైన నాలుక వల్ల మనం ఉండకూడదు. చిన్న అగ్నియే అడవి మొత్తం ఎలా తగలబెడుతుంది. ఈ నాలుకను మనం ఉపయోగించే విధానంలో కూడా మంచిగా ఉపయోగించినట్లయితే మంచిగా ఉంటుంది. అలా చెడ్డగా ఉపయోగించినట్లయితే అది నాశనాన్ని కొని తెచ్చుకుంటుంది. మనం మంచిదే కానీ చెడ్డదే కానీ మనం మాట్లాడిన ప్రతి మాటను దేవుని పట్ల మనం లెక్క చెప్పవలసి వస్తుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మలుచుకోవాలి. చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.